శ్రీకాకుళం నుంచి రాఘవ రాస్తున్నారు. కలలో సర్పాలు కనిపించటం శుభమా అశుభమా వివరించండి అంటూ రాస్తున్నారు. భరద్వాజుడు స్వప్న శాస్త్రం ఒకటి రాశాడమ్మా. స్వప్నో యాదృచ్ఛికశ్చేతి చింతితో వ్యాధిజస్తథా. చింతిత స్వప్నం, వ్యాధిజ స్వప్నం, యాదృచ్ఛిక స్వప్నం అని 3 విధాలు భరద్వాజుడు రాశాడు. ఆ మహనీయులు రాసిన వాటిని ఒక్కొక్కసారి చదువుతుంటే శరీరం గగురు పొడుస్తుంది. ఎన్ని విజ్ఞాన శాస్త్రాలు వాళ్ళు రాశారని. అప్రాచ్యుడైన ఆంగ్లేయుడు ఏం చేశాడంటే, భారతదేశ హైందవ ధర్మంలో ఇన్ని గొప్ప విశేషాలు ఉన్నాయా, వీళ్ళని నాశనం చేయకపోతే ప్రయోజనం లేదు, భారతదేశం మొత్తం అన్ని దేశాలకి ఉత్తమం అయిపోతుంది అనుకుని మన గ్రంథాలని తన దేశానికి తీసుకువెళ్ళి తగులబెట్టిన దుర్మార్గుడు అప్రాచ్యుడు. వాడు నిజంగా అలా చేశాడు కాబట్టే ఈవేళ అవి రాకుండా పోయాయి. 3 విధాలు స్వప్నాలు. మొదటిది చింతిత స్వప్న. పొద్దునుంచి సాయంత్రం వరకు ఓ విషయం గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం. అదే రాత్రి కల్లోకి వచ్చిందనుకో, అది చింతిత స్వప్నం. దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు. తెలిసిందా? అందుకనే చిన్నప్పుడు మన అమ్మమ్మలు, తాతయ్యలు, బామ్మలు, రే పాముల గురించి చెప్పుకోకండి, పడుకునేటప్పుడు దొంగల గురించి మాట్లాడకండి అంటుండేవారు. పిల్లలందరూ వరుసగా పడుకుని ఎవడో దొంగడు గురించి ఒకటి చెప్తే ఇంకోటి చెప్పి హెల్లగా దొంగల గురించో అలాగే పాముల గురించో మాట్లాడుకుంటూ నిద్రలోకి జారి అట్లాంటివి కల్లోకి వచ్చేవి. అది చింతిత స్వప్నం, అది ఫలించదమ్మా. రెండవది వ్యాధిజహ. శరీరంలో వ్యాధి ఉన్నటువంటి వాడికి కూడా కలుస్తుంది. కొందరు ఇళ్లలో అమ్మమ్మగారు పొద్దున్నే లేస్తే రాత్రి నాకు వెంకటేశ్వర స్వామి పాదాలు కనిపించాయి, అక్కడ నేను మోకరిల్లినట్టుగా అనిపించింది అని వేళ చెప్తుంది. ఓహో నిజమే అనుకుని వేళ అనుకుంటే మళ్ళీ రేపు ఇంకోటి చెప్తున్నాడు, ఎల్లుడు ఇంకోటి చెప్తుంది. అది వ్యాధిజహ, అది ఫలించదు. యాదృచ్ఛిక అంటే పొద్దున్నుంచి సాయంత్రం వరకు మనం దేన్ని గురించి ఆలోచించకుండా ఉన్నామో, మనకి ఏ విధమైన వ్యాధి లేకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉన్నామో, అలాంటి వేళ ఏదైనా కలొస్తే అది ఫలిస్తుంది. శ్రీమద్ రామాయణంలో అదే చెప్తాడు. త్రిజట స్వప్న సందర్భంలో అదో కళ వచ్చిందని చెప్పింది. చెప్పగానే ఎలాంటి కళ? పైనున్న ఆంజనేయుడు ఆలోచించాడు. పొద్దునుంచి సాయంత్రం వరకు ఆలోచించరా, పోనీ దానికి వ్యాధి లేదు. అదో మాట చెప్పింది. ఏమన్నా తెలిసిన, ఎక్కడి నుంచో ఓ కోతి లంకకు వస్తాడు, వచ్చిన కోతి కాస్త లంకను తగలబెడతాడు, నాకు కళ వచ్చింది అని చుట్టూలో ఉన్న రాక్షసీ స్త్రీలతో చెప్పింది అది. పైన ఆంజనేయుడు, అబ్బా ఎంత మంచి మాట చెప్పావే, ఎక్కడి నుంచో వచ్చిన కోతిని నేనే, లంకకు వచ్చిన కోతిని నేనే. లంకకి ఎక్కడి నుంచో వచ్చిన కోతి లంకలో ఉన్న అధర్మ ఆర్జిత ద్రవ్యాన్ని తగులబెడతాడని కల వచ్చింది కాబట్టి నేను తగలబెట్టాలన్నమాట అని తెలుసుకున్నాడు ఆయన. చూసావా? పరమేశ్వరుడు బుద్ధి ద్వారా పంపించే సంకేతం అది. అంచేత పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఆయన ఆ పావుల గురించి ఆలోచించి ఉంటే లేదా చూసి ఉంటే ఆయనకు వచ్చిన కళ నిజం కాదు. వ్యాధి కానీ ఉన్నట్టయితే ఆ కళ నిజం కాదు. యాదృచ్ఛికంగా కానీ అనుకోకుండా కానీ పాము కానీ కనిపించినట్టయితే, పాము కళలో కనిపించడం అనేది సందేహానికి భయానికి సూచకం. కాబట్టి ఏదో ఒక విషయం గురించినటువంటి మానసిక భయంతో ఆయన ఉన్నట్లుగా దాని అర్థమని భరద్వాజుడు చెప్తాడు. కాబట్టి అట్లాంటి భయం సందేహం ఏముందో ఆయనకి ఆయన ఆలోచించుకోగలగాలి. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. చూసారు కదండి, ఇది ఇవాల్టి ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏమైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డుపై అలాగే ఈమెయిల్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhakti@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.in. ఫోన్ నెంబర్ 901012222333.